ఇప్పటివరకు గాంధీ భవన్ కు పరిమితమైన తెలంగాణ కాంగ్రెస్ సమీక్షలు జిల్లాలకు మారాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలుపై మీనాక్షి నటరాజన్ పాల్వంచలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలతో సమీక్ష నిర్వహించారు. స్థానిక ఎన్నికలకు సన్నద్ధం కావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మీనాక్షి సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఖమ్మం, మెహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలతో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించారు. పాల్వంచ జెన్కో గెస్ట్ హౌస్ లో ఒక్కో ఎమ్మెల్యేతో 15 నిమిషాల పాటు 1-to-1 సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సమీక్షలో విడివిడిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పార్టీ పరిస్థితి, ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై అడిగి తెలుసుకున్నారు మీనాక్షి. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రజల్లోకి వెళ్లి మరింత ప్రచారం చేయాలని సూచించారు. సమీక్ష తర్వాత కాంగ్రెస్ అనుబంధ సంఘాల నేతలతో మీనాక్షి నటరాజన్ భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇచ్చిన వినతి పత్రాలను తీసుకున్నారు. కష్టపడిన వారికి ఖచ్చితంగా పార్టీలోనూ ప్రభుత్వ పరంగా పదవులు, అవకాశాలు కల్పిస్తామని తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ భరోసా ఇచ్చారు. పాల్వంచ కిన్నెరసాని ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీనాక్షి నటరాజన్ శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. పాల్వంచలో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ ఆదివాసీ కార్యకర్తల సమ్మేళనంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.